పార్వతీపురం మన్యం జిల్లాలో డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి ఎంపీ బోనెల విజయ్ చంద్ర చొరవ తీసుకున్నారు. తరుణి అసోసియేట్స్ సంస్థతో కలిసి టీడీపీ కౌన్సిల్ సభ్యులు డంపింగ్ యార్డ్ ని పరిశీలించారు. తరుణి అసోసియేట్స్ కు వ్యర్థాల రీసైక్లింగ్ కు పర్మిట్ ఇవ్వగా పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత దశాబ్దాలుగా పేరుకుపోయిన 20,000 టన్నుల వ్యర్థాలను పర్యావరణ సురక్షిత పద్ధతుల్లో ప్రాసెస్ చేస్తున్నారని చెప్పారు. రీసైక్లింగ్ ద్వారా ప్లాస్టిక్, స్టోన్, మెటల్, గ్లాస్ వంటి వ్యర్థాలు వేర్వేరు చేసి పరిశ్రమలకు పంపిస్తారని తెలిపారు. 3 నెలల్లో డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అన్నారు. ఎమ్మెల్యే విజయ్ చంద్ర చేస్తున్న కృషికి పార్టీ కార్యకర్తలు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రంతో మనకి అది ఎంతో అనుసంధానమై ఉంది. అయితే ఈ రోజు మొన్న జాతీయ ఎస్సీ సదస్సులకి భువనేశ్వర్ ఉత్తరాంధ్ర నుంచి మన ఎమ్మెల్యే గారు వెళ్ళారు. అది కాకుండా ప్రత్యేకించి ఆయన ఒరిస్సా సీఎం గారిని కలిసి జంజావతిని కూడా ముందుకు తీసుకెళ్తానని చెప్పి మాట ఇచ్చారు. అది కూడా చేస్తారని మాకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఏ పనిని చేయగల సమర్థులు, అందరితో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి చెప్పారంటే ఆయన ఏ పని చేసి పెడతారని నమ్ముతున్నాము. అలాగే నిన్న కాక మొన్న మన పార్వతీపురంకి మెడికల్ కాలేజ్ వచ్చింది. పార్వతీపురం అంతకుముందు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చింది. అలాగే అంతకుముందు క్రీడా మైదానం వచ్చింది. ఎన్నెన్నో చెప్పుకుంటూ పోతే దశల వారీగా చేస్తారు. 13 నెలలు అయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఆయన ఏదైతే మాటలు ఇచ్చారో ఆయనకి అందరూ సహకరిద్దాం, అందరూ ఆయన వెంటే ఉందామని తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు. అందరికీ నమస్కారం. ఈ రోజు మీ ముందుకు ఒక శుభవార్త రావడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు శ్రీ బోనెల విజయ్ చంద్ర గారు ఆనాడు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో, ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను శాసనసభ్యులను గెలిచిన తర్వాత త్వరితగతిన పార్వతీపురంలో ముఖ్యమైన సమస్యల్లో డంపింగ్ యార్డ్ సమస్య ఒకటి ఉంది. దీనిపైన గతంలో మేము తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ధర్నాలు కూడా చేశాము. అది ఆయన స్వయంగా ఆయన ఆధ్వర్యంలో చేయడం జరిగింది. కాబట్టి ఆయన దాని తాలూకు సమస్యను చాలా తీవ్రంగా తీసుకుంటూ దీన్ని ఎలాగైనా గత అసెంబ్లీ, మీ అందరికీ మరొక మాట గుర్తు చేస్తున్నా, గత అసెంబ్లీ సెషన్ లో ఏవైతే ఆయన సమస్యలు పార్వతీపురం సంబంధించి లేవనెత్తారో, ఈ అసెంబ్లీ సెషన్స్ రాకముందే దాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేసిన మన బోనెల విజయ్ చంద్ర గారి నాయకత్వంలోన పార్వతీపురం జనాభా ఒకటే అనుకుంటున్నారు. ఏమంటున్నారంటే, ఈరోజు ఆయన ఊరికే చేయడు, ఏ విషయాన్ని ఊరి కోసం చేస్తాడు. అటువంటి నాయకుని ఎన్నుకున్నందుకు గర్వంగా ఉందని ప్రతి ఒక్కరి నోటి నుండి వినబడడం జరుగుతుంది. ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఒక డంపింగ్ యార్డ్ సమస్య కాదు, హాస్పిటలైజేషన్ ఏదైతే మరొక ఊరికి కానీ మరొక జిల్లాకు కానీ ఇక్కడున్న జాయిన్ అయిన పేషెంట్ వెళ్లకుండా అన్ని యొక్క ఫెసిలిటీస్ తో కూడా ఇక్కడే పూర్తి సహకారంతో, వైద్యుల సహకారంతో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రోగికి అన్ని రోగాలు నివారణ చేసే విధంగా ఆయన ముందుకు తీసుకెళ్లడంలో అందరికీ నమస్కారం. గాంధీభవన్లో మంత్రి